హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్దీ రెసిపీ ఆలు మెంతికూర ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్ రోటీలోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మెంతికూరని తీసుకుండి ఇలాంటి కట్టలు నేను ఒక 6 వరకు తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలా జాలీలో వేసుకోండి. పెద్దగా ఉంటే ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 3 మీడియం సైజు ఆలుని తీసుకోండి, లేకపోతే పావు కిలో ఆలుని తీసుకున్నా సరిపోతుంది. పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 4 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి దంచిన వేసుకుని 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, చిన్న టీ స్పూన్తో జీలకర్ర, ఆవాలు తీసుకుని ఇవి ఒకసారి కలుపుకోండి. 2 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలపండి. ఈ పోపు వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకుని మెంతికూరను కూడా వేసేసుకుని కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా రెండు కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టి మంటను పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా చెక్ చేసుకోండి ఆలు ఉడికిందో లేదని. ఉడకలేదు, అందుకు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను నేను. ఇలా ఆలు ఉడికినాక మాత్రమే 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోండి. ఇది తొందరగానే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మెంతికూర ఆలు కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.